సాయి మహాభక్తుడు దివంగత శ్రీ కృష్ణ కాశీనాథ్ ఖాస్గివాలే అలియాస్ నానా సాహిబ్ ఖాస్గివాలే గుర్రపు శిక్షకుడు శ్రీ సాయి సచ్చరిత్రలోని 36 మరియు 37వ అధ్యాయంలో ఉన్న శ్రీ సాయిబాబా యొక్క ప్రియమైన గుర్రం శ్యామకర్ణ ని సంరక్షించారు. కృష్ణాజీ కాశీనాథ్ ఖాస్గివాలే నానా సాహీబ్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని కరాలాలో జన్మించారు. అతను లిమాయే కుటుంబానికి చెందిన బ్రాహ్మణుడు. అతని పూర్వీకులు కోస్తా మహారాష్ట్ర నుండి వలస వచ్చారు. అతని పూర్వీకులు ధైర్యవంతులు మరియు బాగా నిర్మించబడ్డారు. జ్వాజీ పంత్ అలియాస్ ఖాస్గివాలే తన స్వగ్రామానికి వెళ్లేటప్పుడు కేవలం 2 సెట్ల బట్టలు మరియు ఆహారాన్ని మాత్రమే తీసుకువెళ్లాడు. దారిలో మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని జ్యోతిబా ఆహారం దర్శనంతో ఆశీర్వదించబడ్డాడు. జ్యోతిబా ఆశీస్సులతో పేష్వా రాజవంశంలో ఖాస్గీవాలే మేనేజర్ గా ఉద్యోగం సంపాదించగలిగాడు. అందుకే అతనికి ఖాస్గీవాలే అనే బిరుదు లభించింది. టైటిల్తో ఐశ్వర్యం మరియు అధికారం వచ్చింది మరియు అతని కుటుంబం బాగా జీవించింది. బ్రిటిష్ వారు పీష్వాలను స్వాధీనం చేసుకున్న సమయంలో నానా సాహీబ్ ఈ కుటుంబంలో జన్మించాడు. కొంతమంది పెద్దలు బ్రిటిష్ ప్రభుత్వంలో చేరారు, కానీ నానా తండ్రి అలా చేయడం మానుకున్నారు. దీంతో కుటుంబంలో బిరుదు కోల్పోయి పేదరికం ఏర్పడింది. కుటుంబం అనేక పూర్వీకుల వాడలను కలిగి ఉంది మరియు నాసిక్లోని షింగ్వేగావ్లో పర్యవేక్షకులుగా ఉన్నారు. టైటిల్ కోల్పోవడంతో పాటు కుటుంబం సర్వస్వం కోల్పోయింది. టైటిల్ మరియు ఆస్తిని కోల్పోయిన తరువాత నిరుత్సాహపడిన నానా సాహీబ్ అక్కడ మరియు ఇక్కడ తిరిగాడు. ఆ తర్వాత నిఫాడ్లో నానా సాహీబ్ భర్వేని కలిశాడు. అతను తనను షిర్డీకి తీసుకెళ్లాడు. షిర్డీలో నానా సాహీబ్ శాంతిని పొంది షిర్డీని తన శాశ్వత నివాసంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతి త్వరలో అతను బాబాకు ఇష్టమైన గుర్రం శ్యామాకర్ణుడికి శిక్షకుడు అయ్యాడు. నానా సాహీబ్ చాలా బాగా నిర్మించబడ్డాడు మరియు అతను మంచి మల్లయోధుడు. కాని అంతకంటే ఎక్కువగా అతను గుర్రాలను చాలా ప్రేమిస్తాడు మరియు వాటి గురించి మంచి జ్ఞానం కలిగి ఉన్నాడు. అతను దాదాపు 1910 లేదా 1912 సంవత్సరంలో షిర్డీకి వచ్చాడు. బాబా అతనిని చూసి, మీ 7 తరాల వారికి లక్ష్మి, సంపద ఉంది మరియు ఇప్పుడు ఆమె కొంతకాలం వెళ్లిపోయింది. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ వస్తాను. బాబా ప్రవచనం నిజమైంది మరియు కుటుంబం నిజంగా సంపన్నమైనది. షిర్డీలో గణపతి ఉత్సవాలను ప్రారంభించటానికి ఖాస్గివాలే కుటుంబం ప్రధాన బాధ్యత వహిస్తుంది. నానా సాహెబ్కి దాస్గణు కీర్తన అంటే చాలా ఇష్టం. దాస్గణు మహారాజ్ అద్భుతమైన కీర్తనలు విన్న తర్వాత బాబాపై అతని విశ్వాసం చాలా రెట్లు పెరిగింది. నానా సాహిబ్ మరియు అతని తండ్రి బహుసాహిబ్ తరచుగా బాబాకు మాలిష్, మసాజ్ సెషన్ ఇస్తూ ఉండేవారు. శ్యామకర్ణుడు 1945లో మరణించినప్పుడు అతని సమాధి లెండి బాగ్లో జరిగింది. సమాధి ముందు ఒక బోర్డు ఉంది. శ్రీమంత్ సర్దార్ నానా సాహిబ్ ఖాస్గీవాలే శ్యామకర్ణుడికి శిక్షకుడు. అతను శ్రీ సాయిబాబాకు నమస్కరించడం నేర్పించాడు. ఇది ఈ అదృష్ట గుర్రం యొక్క సమాధి. రిఫరెన్స్ సంత్ కవి శ్రీదాస్ గణు మహారాజ్ దర్శన్ బుక్. కాని ఇప్పుడు షిరిడీకి వచ్చే భక్తులకు అలాంటి బోర్డు కనిపించదు. కృష్ణాజీ కాశీనాథ్ ఖాస్గివాలే నానా సాహీబ్ కి గణేష్ ఖాస్గివాలే అనే కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడు శ్రీ సుధాకర్ గణేష్ ఖాస్గివాలే నానా సాహీబ్ ఖాస్గివాలే మనవడు. తన కుటుంబ సభ్యులతో కలిసి పూణేలో నివాసం ఉంటున్నారు. అతను వృత్తిరీత్యా కళాకారుడు. అతను భారతదేశంలోని ప్రముఖ కళాకారుడు దివంగత శ్రీఎంఆర్ అచ్రేకర్ వద్ద కళ, పెయింటింగ్ లో శిక్షణ పొందాడు. అతను ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి స్కాలర్షిప్ పొందాడు. అతను ఆర్కేకర్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ నుండి మొదటి బహుమతి మరియు ట్రోఫీని పొందాడు. ముంబై, ఢిల్లీ, శ్రీనగర్ మరియు అహ్మద్నగర్ వంటి అనేక ప్రదేశాలలో జరిగిన వివిధ ప్రదర్శనల నుండి అతను అనేక అవార్డులను గెలుచుకున్నాడు. శ్రీ సుధాకర్ గణేష్ ఖాస్గివాలే దివంగత శ్రీ రాజ్ కపూర్ యొక్క ఆర్కే ఫిల్మ్స్లో శిష్యరికం చేస్తున్న సమయంలో ఫోటోగ్రఫీ మరియు కమర్షియల్ ఆర్ట్లో ఆచరణాత్మక అనుభవం పొందారు. అతను ఈనిడా ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రచురణ అయిన లాంప్స్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా వ్రాశాడు.
అతను 1971 సంవత్సరంలో శ్రీ పద్మాలయ పబ్లిసిటీ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించాడు. అతను వివిధ పత్రికలు మరియు పుస్తకాలకు కళ మరియు అనుబంధ విషయాలపై వ్రాసి అనేక ప్రశంసలు అందుకున్నాడు. రేడియోలో అతని ప్రసంగాలు కూడా బాగా ప్రశంసించబడ్డాయి. పెయింటింగ్ నేర్చుకోవాలనే కోరిక ఉన్న యువ విద్యార్థుల కోసం అతను స్కెచింగ్ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించాడు. అతని స్కెచ్లు 2002 సంవత్సరంలో విడుదలైన మరాఠీ భాషలో చినర్చీ పనే అనే పుస్తకంలో కూడా ప్రచురించబడ్డాయి.